స్వామి 4 రోజులు అయిపోయింది, ఆ పిల్ల దాడలేదు. కాస్త నువ్వైనా హెల్ప్ చేయొచ్చు కదా నీ భక్తుడికి. ఆ పిల్ల దొరికి నా ఉద్యోగం నిలబడిందంటే నీకు 2 కొబ్బరికాయలు కొట్టుకుంటాను స్వామి. అదే నంబరు, అదే కారు. శోభ, ఏదైనా సినిమా కడదామే. శోభ, మనం త్వరగా వెళ్ళాలి, లేకపోతే టికెట్స్ దొరకో. ఏమీ భయం లేదు, స్టీరింగ్ చేతితో పట్టుకున్నానంటే కారు పుష్పక విమానంలో చూసుకుపోవాల్సిందే. కూర్చో. ఏమైంది శోభ? బాగానే ఉంది, దీనికి ఏం మాయరోగం వచ్చిందో. మాయరోగం వచ్చిన కార్లకు మరమ్మత్తు చేస్తాం, కుర్రకారు కార్లకు వెర్రి కుదురుస్తాం. మాయరోగం వచ్చిన కార్లకు మరమ్మత్తు చేస్తాం, కుర్రకారు కార్ల వెర్రి కుదురుస్తాం. చూడు మిస్టర్. ఏం సిస్టర్? ఈ కారుకి ఏమైందో చూడండి, సమయానికి దేవుళ్ళ వచ్చారు. రిపేరా? కారు రిపేర్ చేసే ముందు కారు ఓనర్ ఫేసు తీరు చూడటం నాకు అలవాటు. ముందు ఓనర్ ఎవరో చెప్పండి. ఇదిగో ఇదే. ఫేసు ఎట్లా వెళ్ళిపోతుంది. ఈ ఫేసు ఎక్కడో ఏ జన్మలోనో చూసినట్టు నాకు గుర్తు. ఏ జన్మానుబంధమో. ముందు బయట తెరవండి, నేను రోగం అంటే చూస్తాను. ఏమండి, కార్బొరేటర్ క్లీన్ చేయాలి, బెల్కో క్లీన్ చేయాలి, గేర్స్ బ్రేక్స్ అడ్జస్ట్ చేయాలి. అంతా కలిపి 200 అవుతుంది. 200? క్యాష్ చేతిలో పడితే కానీ రిపేర్ చేయకూడదని మా గురువాజ్ఞ. ఎవడా దిక్కుమాలి గురువు మెకానిజం బదులు మోసం చేయడం నేర్పుంటాడు. సరే మీ ఇష్టం, వస్తాను. ఆగండి మిస్టర్, ఆ డబ్బేదో అతను మొహాన పడేసి త్వరగా రిపేర్ చేయించవే, సినిమాకి టైం అవుతుంది. థ్యాంక్ యూ. సినిమాకి టైం అవుతుంది, ఈ రిపేర్ ఎప్పుడు అవుతుందో ఏమో. రెడీ? ఇప్పుడు చూడండి, మీ కారు పుష్పక విమానంలో వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్. నో మెన్షన్. పదండి వెళ్దాం. ఇంకెక్కడ సినిమా, ఉన్న డబ్బంతా ఈయనకి అర్పించాం. చూడండి మేడం, ఆడపిల్లల్ని అన్యాయం చేసి మోసం చేసి డబ్బు దోసుకుపోయే దుర్మార్గుడు కాదండి నేను. కాకపోతే ఆ రాత్రి నా దగ్గర కారు రిపేర్ చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా తూలికలాగా పడిపోయారు మీరు. దాంతో మా ప్రొపరేటర్ నా ఉద్యోగం పీకేయని ఉత్సాహపడుతుంటే మీకోసం వేట సాగించాను. మీరు కనిపించగానే గురువాజ్ఞ పేరుతో ఈ నాటకం ఆడాను. అంతేగాని మీ డబ్బు నాకెందుకండి. ఇదిగోండి, మొన్న నాకు రావాల్సిన బిల్లు దాకా 50 రూపాయలు నేనే ఉంచుకుని మిగతా డబ్బు మీకే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఒక్క విషయం, ఇన్ని రోజులు మీ గురించి ఆలోచిస్తూ గడపడం నాకు అలవాటైపోయింది. ఇక ముందు కూడా మీ గురించి ఆలోచిస్తూ గడపమని మా గురువాజ్ఞ అనుకుంటాను. వస్తానండి.